ప్రభు అన్నాడు. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణం తగులబెట్టాడు. మీకా నిలబడి చెప్పాడు, హోషేయ నిలబడి చెప్పాడు, యెషయా నిలబడి చెప్పాడు, ఆమోసు నిలబడి చెప్పాడు. వాళ్ళు చెప్పినంత ఇదే, మీ మధ్య న్యాయం లేదు. నేనేమడిగాను? మూడే అడిగాను. మనుషులా ఏదో నీకు ముందే చెప్పాను కదా, న్యాయమును జరిగించుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి యెహోవా ఎదుట ఇంతే కదా. నువ్వు మనిషిని కాపాడు అంటున్నాను అంతే. ఆయన రక్తం చిందించిన ఈ రాష్ట్రంలో లక్షల మంది సేవకులు పడుతారు, లక్షల మంది యవనస్తులు లేస్తారు. అంత గొప్ప కార్యం జరిగింది. సంగమును కాపాడటలో కాపరులుగా మీరున్నారు, సువార్తకి పోరాటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను నిలువెయ్యారు, అన్యాయముగా మేము చంపారు. నువ్వు త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులా మనిషిని హిందువుగా చూడదు, ముస్లింగా చూడదు, క్రైస్తవుగా చూడదు, బౌద్ధుడిగా చూడదు. మనిషిని మనిషిగా కష్టమా? చాలా కష్టం. సంగమును పోషించారు, నాకు వారిని చూపించారు, క్రీస్తును పడి జీవించారు. మీ జత పరిపాలన మీ జాడలో నిజమే కదా, మన దైవ సేవకులు మన కొరకు ఎంతో పాటుపడుతున్నారు. మన జీవితంలో కష్టం వస్తే వారి కన్నిటితో ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో బాధలు ఎదురైతే వారు మనల్ని ఓదారుస్తున్నారు. అటువంటి దైవ సేవకుల గురించి ఒక నెగిటివ్ న్యూస్ వస్తే అది నిజమో అబద్ధమో తెలియకుండా వారిని నిందించడం చాలా పెద్ద పాపం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ
17 ప్రకారంగా మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాల్చున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఇంకా ఎంతో గొప్ప సేవ చేసిన దైవజనులు ఎంతో మంది ఉన్నారు.